హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ధరించుకుందాం అనుకుంటూ వ్యర్థమైన వాటి మీద, తాత్కాలికమైన వాటి మీద మనసు చుట్టూ ఏది మేలో ఏది విషయమో ఎదుగక అసలుగా బ్రతుకుండేవారు. అయితే మా పితరులైన పెద్దల ద్వారా తల్లి 40 దినాలు వారు శిలువ ధ్యానాలు లేక శ్రమ దినాలను పేరు పెట్టి చేసినప్పటికీ ప్రజలు నీతో దగ్గర కావాలని, నీ అందు భయభక్తులు కలిగి ఉండాలని, నీ ఆవరణాలను ప్రేమించాలని వారి ఇంటిలో నుండి లేచి గ్రంథాన్ని చేతబుట్టుకొని నీ యొక్కకు రావాలని ఎలాగున ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని సద్వినియోగం చేసుకునేవారు కొంతమంది, చాలామంది ఎక్కువ భాగము ఇంకా దుష్టుని చేతుల్లో నలిగిపోతూ విడుదల లేక జీవితాలను గడుపుతూ భ్రష్టత్వాన్ని అనుభవించిన వారు ఎంతో మంది లేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ప్రభువా నీ కార్యము ప్రజల్లో జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ కృప ప్రతి వారి విస్తరణకు చేయమని సభలో ప్రార్థిస్తున్నాం. సమస్తాన్ని చేతులు సమర్పించుకుంటూ మీ లేఖనంలో మమ్మను మా ప్రాణాత్మగా అప్పగించుకుంటూ నీ వాక్యం వస్తుండగా మాట్లాడితే కాబట్టి అక్కడ కొద్ది అవసరం కొద్ది మేలైన మాటలు మాతో మాట్లాడి సంధించగలిగిన సమర్థులు అయిన స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన చేతబడిన నామములో స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 133వ పేజీ కొత్త నిబంధనలో మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనందరం కలిసి చదువుకున్నాం. మొదటి అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుడి లేఖన భాగంలో జీవించి ఆశీర్వదించుగా దేవుడికి మానవ జాతి పైన కోపం వస్తుంది అనే వాక్యంలో చూస్తున్నాం. మనం ఎంతసేపు దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కృపగలవాడు, దేవుడు కనికరమ గలవాడు, దేవుడు క్షమించువాడు అనే వర్తమానంలో ఎక్కువగా వింటూ ఉంటాం. అలాంటి వర్తమానాలు వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉంటాం, అవి మనకు సంతోషంగా ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమను గురించి చెప్పట్లా, కృపను గురించి కూడా చెప్పట్లా, కనికరమును గురించి కూడా చెప్పట్లా, క్షమాపణ గురించి కూడా చెప్పట్లా. దేవుని కోపము పరలోకం నుండి బయలుపడిపోతున్నారు. ఎవరిపైన? దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతుంది. ఎవరిపైన అనేది మనం చూస్తుంటే మొట్టమొదటిది
దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించేవారు. అంటే దే లవ్ అన్రైటియస్నెస్, వారు దుర్నీతిని ప్రేమిస్తూ ఉంటారు. సత్యము అంటే దేవుని వాక్యాన్ని వారు ప్రేమించారు. దుర్నీతి చేత సత్యానికి వ్యతిరేకంగా వెళతారు, అనగా వాక్యానికి వ్యతిరేకంగా వెళతారు. ఇలాంటి వారు ఎవరు అంటే, ఇలాంటి వారు అనగా దుర్నీతి చేత సత్యాన్ని అనగా దేవుని వాక్యాన్ని అడ్డగించేవారు ఎవరంటే భక్తిహీనులు. ఎవరి వాడు? భక్తిహీనుడు. అక్కడ రాయబడింది ఏమన్నదంటే, భక్తిహీనత మీద సమస్త మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుడు కోప్పడతాడు. పిల్లరా, దేవుడు కోపపడటానికి కారకులు మనమే, కానీ దేవుడు నిర్వేదంగా కోపపడడు. అనగా హేతువు లేకుండా ఆయన ఒక వ్యక్తి మీద కోపపడడు. హేతువు లేకుండా ఒక వ్యక్తిని ద్వేషించడు. హేతువు లేకుండా ఒక వ్యక్తిని తృణీకరించడు. హేతువు లేకుండా ఒక వ్యక్తికి దూరంగా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి దూరంగా ఉన్నాడు, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు, ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నాడు అంటే తప్పకుండా దానికి కారణము ఉంటుంది. ఎందుకంటే దేవుడు నీలాంటి నాలాంటి వ్యక్తి మాత్రము కాదు. నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఆయనలో కనిపెట్టి చూద్దామన్నా చీకటి కనబడదు. ఆయనలో కనిపెట్టి చూద్దామన్నా పాపము కనబడదు. ఆయనలో కనిపెట్టి చూద్దామన్నా దుర్నీతి కనబడదు. ఇది దేవుని యొక్క స్వభావం. అందుకే కీర్తనాకారుడు దేవుని గురించి ఏం చెప్పాడు అంటే 5వ అధ్యాయము 4వ వచనములో చెప్పాడు, ఆయన దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు, చెడుతనముకు ఆయన యొక్క చోటు లేదు. డంబాలు పలికేవారు ఆయన సన్నిధిలో నిలవరు. పాపము చేయవారు ఆయనకు అసహ్యం. అబద్ధమాడు వారిని నశింపజేస్తాడు. ఓ కపటము చూపి నరహత్య జరిగించు వాళ్ళు ఆయనకు అసహ్యులు. అంటే నకిలీ మనుషులు ఆయనకి ఇష్టము లేదు. అంటే దేవుని యొక్క కోపము ఇలాంటి స్వభావం కలిగిన వారి పైన రగులుకుంటుందంట. ఇలాంటి స్వభావం కలిగిన వారి పైన దేవుని కోపము రగులుకోవడానికి కారణాలేంటి? కారణాలు ఏంటంటే వారు భక్తిహీనతలోకి వచ్చారు, దుర్నీతిలోకి వచ్చారు. వారు భక్తిహీనతలోకి దుర్నీతిలోకి రావడానికి కారణం ఏంటి? 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైనది. దేవుడు అది వారికి విషదపరిచాడు. చూసారా, వారికి దేవుని గురించి తెలియదంటే బైబిల్ పడి తిరుగుతారు, ప్రార్థనకు వెళ్తారు, ప్రసంగాలు చేస్తారు, బోధలు చేస్తారు. బోధలు ఇవ్వకపోతే కోపపడతారు కూడా. దేవుని గురించి తెలియనిది కూడా వారికి లేదు. దేవుని గురించి అన్నీ తెలిసినప్పటికీ భక్తిహీనులుగా ఉంటారు. దేవుని గురించి అన్నీ తెలిసినప్పటికీ వారు ఎలా ఉంటారంటే దుర్నీతి పరులుగా ఉంటారు. ఇది దేవుని వాక్యము పౌలు ద్వారా మానవుని గురించి మాట్లాడే సత్యం. కాబట్టి వారు దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారి మధ్య విషదమైనది. దేవుడు దానిని వారికి తెలియపరిచాడు. దేవుని సంగతులు వారికి తెలియపరిచాడు. దేవుని సత్యాన్ని వారి మధ్య ఉంచాడు. దేవుని వాక్యము వారి చేతిలో ఉంచాడు. దేవుని వాక్యము వారు కూడా బట్టి తిరిగేటట్టుగా కూడా చేశాడు. అయినా భక్తిహీనులుగా ఉన్నారు. అయినా
దుర్నీతి పరులుగా ఉన్నారు. అందుకే దేవుని కోపం వారి మీద ఏమవుతుందంట? కోపట్టం కాదు, ఏమన్నాడు అక్కడ? పరలోకం నుండి బయలుపరచబడుతుంది. మరొక చోట ఏమన్నంటే దేవుని కోపము రగులు కొనుచున్నది అన్నాడు. వాక్యములోనే ఏమన్నాడు? దేవుని కోపం వారిపై ఏమవుతుందని రగులు కొనుచున్నాడు. ఇంకా మాట పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే విశ్వాసులమైనటువంటి మనము భక్తి గలవారిగా ఉండాలి. సత్యాన్ని ప్రేమించాలి, వాక్యమును వెంబడించాలి, వాక్యము కొరకై అప్పగించుకోవాలి. ఒకవేళ మన జీవితాల్లో 100% వాళ్ళు వాక్యమును వెంబడించలేకపోవచ్చు. కనీసం 30 లేదా ఇంకా నీకు శక్తి ఉంటే 60 లేదా 100 సత్యాన్ని నువ్వు ఏం చేయాలి? వెంబడించాలి. ఇవన్నీ దేవుడు వాక్యం వింటున్న పిల్లారా, ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్న సత్యమది. ఇంకేమంటున్నాడు పౌలు? తర్వాత 20వ వచనం చదవండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వము సృష్టింపబడిన వస్తువులను వారికి దేవుని యొక్క నిత్య శక్తి కూడా బయలుపరచబడింది. దేవుని యొక్క నిత్య శక్తి ఏమన్నది? అదృశ్య లక్షణాలు. దేవుని యొక్క నిత్య శక్తి అదృశ్య లక్షణాలు అంటే ఏంటవి? ఏమా సుజని గారికి బాగా తెలిసి చెప్తా. దేవుని యొక్క నిత్య శక్తి అదృశ్య లక్షణాలు అంటే ఏంటి? నేనే రాజేశ్వరు బాగా అనుభవం కలిగిన స్త్రీ కాబట్టి ఆమె చెప్తారు. దేవుని యొక్క నిత్య శక్తి అదృశ్య లక్షణాలు అంటే ఏంటి? ఆయనేమి కనబట్లా, ఆయనేమీ కనబడట్లా. ఆయన చూద్దాం అంటే ఈ రూపంలో ఉంటాడంటే కనబట్లా, ఆ రూపంలో ఉంటాడంటే కనబట్లా. మరి హౌ డు యూ ఫైండ్ అవుట్ ద ఎటర్నల్ పవర్ ఆఫ్ గాడ్? And how do you find out the divinity of God? And how do you find out the invisible power of God? అదృశ్య లక్షణాలు అంటే ఇన్విజిబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క నిత్య శక్తి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందంటే ఎలా తెలుస్తుంది? ఉదాహరణకి దేవుని యొక్క నిత్య శక్తి తెలియాలంటే స్విచ్ ఆన్ చేశాను, ఏమైంది? లైట్ వెలిగింది. కానీ కరెంటు కనబడుతుందా? కరెంటు కనబడుతుందా కంటికి? కరెంటు నువ్వు చూడలేవు కంటితో. కానీ బల్బ్ వెలగడం ద్వారా, వెలుగు చూడటం ద్వారా ఏముందని తెలుస్తుంది? కరెంటు ఉందని తెలుస్తుంది. అదే ఆయన నిత్య శక్తి. అంటే అక్కడ బల్బ్ ఉంది, దానిలో కరెంట్ ఉంది, కానీ అది వెలిగినప్పుడే కరెంట్ ఉందనే విషయం నీకేమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన శక్తి, ఆయన అదృశ్య లక్షణాలు, ఆయనకున్నటువంటి దైవత్వం పిల్లరా వారికి తెలియక కాదు, తెలిసే వారు భక్తిహీనులయ్యారు. తెలిసే వారు దుర్నీతి పరులయ్యారు. తప్పు అలా ఉండకూడదు. వారికి తెలియక కాదు, దేవుని గురించి తెలియశక్యమైనదేదో వారి మధ్య అదేమైంది? దేవుడు దాన్ని వారికి తెలియపరిచాడు. ఏంటి తెలియపరిచింది? అదృశ్య లక్షణాలు, నిత్య శక్తి, దైవత్వము, వీటన్నిటిని గురించి వారికి తెలియజేస్తే వారి దైవత్వాన్ని ప్రేమించిన బదులు వారి హృదయంలో మరో దానికి చోటిచ్చారు. పిల్లరా, ఎప్పుడైతే దైవత్వానికి నీ హృదయంలో చోటు ఉండదో, వేరే దానికి నీ హృదయంలో స్థానం వచ్చేస్తుందో, అప్పుడు నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. అప్పుడు నీవు భక్తిహీనతలోకి వచ్చేస్తావు. అప్పుడు నీవు దుర్నీతిలోకి వచ్చేస్తావు.
అప్పుడు నీ మీద దేవుని కోపం ఏమవుతుంది? బయలుపరచు. అంటే మానవుని మీద దేవుని కోపం బయలుపరచబట్ట కారణం ఏంటంటే అన్నీ తెలుసుండి, అన్నీ ఎరిగుండి, అన్నీ చూచుండి భక్తిహీనుడిగా బతకడు, దుర్నీతితో బతకడు. భక్తిహీనుడిగా బతకడం, దుర్నీతితో బతకడం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తాం. ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నవి. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఒక సామాన్యుడైనటువంటి బిన్ లాడెన్ చేత పడగొట్టబడి, వాడు ఎందుకు పనికిరానటువంటి ఒక బక్క చిక్కిన సన్యాసి మనిషి శవాల వీరభద్రుల్లో ఉంటాడు. అంటే సన్నగా ఉంటాడు. వాడికి లాల్చీ పైజామా కనుక తీసేసామనుకోండి, ఈ శేష ఎలా ఉందో అలా ఉంటాడు. ఆ లాల్చీ పైజామా వల్లే కొద్దిగా లావుగా ఉన్నట్టు కనపడతాడు. అలాంటి ఒక బక్క చిక్కునోడు ద్వారా దేవుని కోపము అగ్రరాజ్యం పైన బయలుపరచబడింది. ఎందుకు? దేవుని గురించి తెలియశక్యమైనదేదో ఆ క్రైస్తవ రాజ్యంలో తెలియపరిచారు. వారు దేవుని యొక్క నిత్య శక్తిని, అదృశ్య లక్షణాలను, అంతేకాదు దైవత్వాన్ని ఎరిగారు. కానీ దాన్ని పక్కన పెట్టారు. దాన్ని పక్కన పెట్టేటప్పటికి వీరికి బుద్ధి చెప్పాలి అంటే ఒక బలహీనుడి ద్వారా బుద్ధి చెప్పాలి. ఈమెను దేవుని వాక్యం ఏంటన్న ప్రియులారా, అక్కడ నీ విద్య పనికిరాదు, నీ ఉద్యోగం పనికిరాదు, నీ తెలివితేటలు పనికిరావు, నీకున్న టెక్నాలజీ పనికిరాదు, నీకున్న జ్ఞానం పనికిరాదు. అన్నీ కూడా అక్కడ ఏమైపోతాయంటే నిరుత్తరులైరి. ఏమైపోయారు అంటే ఉత్తరము చెప్పలేకపోయి, సమాధానము చెప్పలేకపోయి. అక్కడ మనకున్న ఏ జ్ఞానం పనికిరాదు. నేను డబుల్ ఎంఏ చదివానన్నా పనికిరాదు, ఇంజనీరింగ్ చదివానన్నా పనికిరాదు, ఫలానా దగ్గర ప్రొఫెసర్గా చేస్తానన్నా పనికిరాదు. ఎందుకు అంటే దేవుని యొక్క సంగతులన్నీ ఎరిగిన తర్వాత భక్తిహీనుడిగా బతికేవాడు, దుర్నీతితో బతికేవాడికి పైన దేవుని కోపం అయిపోతుంది, బయలుపరచబడుతుంది. దేవుని కోపం ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. అందుకనే తల్లిదండ్రులైన మనం దైవభక్తిలో ఉండాలి. మన పిల్లలను దైవభక్తిలో పెంచాలి. దైవభక్తికి వ్యతిరేకంగా ఒక్కడుగు పక్కకెళ్తున్నా వాడిని సహించకూడదు, ఆ అమ్మాయిని సహించకూడదు. వారిని హెచ్చరించాలి, వారికి బుద్ధి చెప్పాలి. నీకు అది ఉంటేనే చేయగలరు, లేకపోతే నువ్వు చేయలేవు. దీనికి కారణం వారు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుణ్ణి పక్కన పెట్టి వేరే దానికి స్థానం ఇచ్చారు. అందుకే వారిని పరిపాలించవలసిన, వారిపైన సార్వభౌమాధికారం కలిగిన దేవునికి వారి స్థానం ఇవ్వకుండా వేరే దానికి స్థానం ఇవ్వడం బట్టే బిన్ లాడెన్ గారిని పంపించాడు. రేపెల్లు ఇంకొకటి పంపుతాడు, అవన్నీ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు కోపపడు ద్వారా వారికి బుద్ధి చెప్తాడు. దేవుని వాక్యం ఏంటంటే పిల్లరా, దేవుడు కోపపడడాన్ని మనం అనుకోకూడదు. దేవుడు కోపపడతాడు. మన బుద్ధిహీనత నుండి మనల్ని బయటికి తేవడానికి, మన అజ్ఞానం నుండి మనల్ని బయటికి తేవడానికి, మన అవివేకం నుండి మనల్ని బయటికి తేవడానికి, మన దుర్మార్గత నుండి మనల్ని బయటికి తేవడానికి, మనలో ఉన్న దిక్కుమాల స్థితి నుండి బయటికి తేవడానికే దేవుడు ఏం చేస్తాడు? కోపపడతాడు. ఇది గ్రహించిన వాడు బాగుపడతాడు, ఇది గ్రహించిన వాడు నిద్రపోతాడు, కునుపాట్లు పడతాడు, నిద్రపోతాడు. వాడు లక్ష్య పెట్టాడు.
మన దేవుని వాక్యం ఏంటంటే ఇలాగా మనం చూస్తున్నాం. చదవండి ఏమని రాయబడి మనం చూద్దాం. 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనలు ఎందుకు వ్యర్థులైదు. వారి దేవుణ్ణి ఎరగరా, కానీ ఆయన వారికి దేవుడిగా లేరు. నేను తప్ప వేరొక దేవుడు నీకు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తే నీకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. నేను సెకండరీ నీకు, లేక నేను థర్డ్ టెర్షరీ. నేను నీకు రెండో వాడిని, లేక మూడో వాడిని, లేక నాలుగో వాడిని. నీకు ప్రథమము వేరే ఉన్నాయి. వాక్యంలో మనం చదువుతున్న మాటలే, నేనేం సొంతగా ఏం చెప్పట్లా, అక్కడ ఉన్నదే చెప్తాం. ఎప్పుడు నాకు ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నట్టు బయట అవతలవాడు ఏమనుకున్నాగా. అందుకే ఏమంటున్నంటే 21వ వచనంలో మరియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎందుకు మహిమపరచలేదు? నేను తప్ప వేరొక దేవుడు నీకున్నాడు. నేను నీకు ప్రథమము కాదు, నేను నీకు రెండో వాణ్ణి, లేక మూడో వాణ్ణి, నాలుగో వాణ్ణి, ఐదో వాణ్ణి. కానీ నీకు ప్రారంభము చాలా ఉన్నాయి. నేనంటే నీకు లెక్కలేదు. అందుకే నీ మీద కోపపడవలసి వస్తుంది. అందుకే నా కోపము నీ మీద బయలుపరచబడవలసి వస్తుంది. ఎందుకు అంటే నాకంటే నీకు వేరే వాళ్ళు ఉన్నారు, నాకంటే నీకు వేరే వాళ్ళు ఉన్నారు, ప్రాముఖ్యమైన వారు. అందుకే నా కోపము నీ మీద బయలుపరచబడవలసి వస్తుంది. మీరు అది ఎవరైనా కావచ్చు, అది నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ భూములు కావచ్చు, లేక నీ ఆస్తులు కావచ్చు. అందుకే ఆ ప్రభువు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపవు నెడల తన తండ్రిని, తన తల్లిని, తన అన్నదమ్ములను, తన అక్క చెల్లెళ్ళను, భూములను, తన భార్య బిడ్డలను కూడా విసర్జించిన వాడు నాకు పాత్రుడు వాడు. వాటిని ద్వేషించాలి వాడు. ఇది నేను చెప్పలా, యేసు ప్రభు వారు స్వయంగా 14వ అధ్యాయం 25వ వచనంలో లూకాసు సువార్తలో చెప్పారు. లూకాసు సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఆయన స్వయంగా పలికిన మాట ఏమన్నారు? చదవండి గట్టిగా. అగో నా యొద్దకు వచ్చి తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను ఇలా అలా మనం అయితే ఏం చెప్తాం? ఎవరైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని ప్రేమించి, తన అత్తగారిని, తన మామగారిని ద్వేషించి, తన యొక్క మరి తల్లి తరపు వాళ్ళందరినీ ప్రేమించి, అత్తగారి తరపు వాళ్ళందరినీ ద్వేషించి అని మనం చెప్తాం. అది మన బైబిల్. అది అదంతా మన బైబిల్. దేవుడి బైబిల్ అంటే ఎవరినైనా ద్వేషించాల్సింది, ఎవరినైనా ద్వేషించాల్సిందే. మీరు రాసుకున్నారు కదా, నా తరపు వాళ్ళందరినీ నేను ప్రేమిస్తాను, తిమోతి గారి తరపు వాళ్ళందరినీ నేను ద్వేషిస్తాను అంటే అది మన బైబిల్. అది మన బైబిల్. దేవుని యొక్క వాక్యం అలా చెప్తుందా? లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? చదవండి, లేఖనాల్లో మనం చూస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో, తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే అసలు నాకు కుదరదండి. ఎవరితో చెప్తున్నది? వారు దేవుని ఎరిగి దేవునికి తగినంత మహిమ చెల్లించను వారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది వారు దేవుని ఎరిగి వారు ఏమంటాడు? మరియు వారు దేవుని ఎరిగి అది దేవునిగా మహిమపరచలేదట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదట. వారు తమకు ఆయన కాక వేరే దేవుడు ఉండిపోయారు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే దేవుడు
కోపం వారి మీద ఏమైపోయింది? బయలుపరచబడింది. పిల్లరా, దేవుడి కోపము ఈనాడు క్రైస్తవుల మీద కానివ్వండి, క్రైస్తవ రాజ్యాల మీద కానివ్వండి, విశ్వాసుల మీద కానివ్వండి, విశ్వాస కుటుంబాల మీద కానివ్వండి, సేవకులు కానివ్వండి, సేవకుల కుటుంబాలు కానివ్వండి, పాదులు కానివ్వండి, పాదుల కుటుంబాలు కానివ్వండి, వారి మీద రగులుకోవడానికి కారణాలు ఏంటంటే ఇవే. వారికి దేవుని గురించి తెలియదా? తెలుసు. ఆయన అదృశ్య లక్షణాలు అరగరా? ఎరుగురు, వాటి మీద బోధ కూడా చేస్తారు. వారి దైవత్వాన్ని అరగరా? ఎరుగుదురు, వాటి మీద ప్రసంగాలు చేస్తారు. ఆయన నిత్యశక్తి అరగరా? దాని మీద ప్రసంగాలు చేస్తారు. అయితే వారు దేవుణ్ణి దేవునిగా ఏం చేయరు? మహిమపరచరు. వారు ఏ పని చేయరు. ఈ రోజున క్రైస్తవంలో పని చేయని వారు ఎవరున్నారు? మీరు చెప్పండి. పని చేయని వారు ఎవరున్నారు? ఎన్నో పనులు చేసేవాళ్ళు. ఇలా అయితే నీ జీవితానికి ప్రాథమికము, ప్రాముఖ్యము, ప్రాధాన్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. ప్రాథమికము, ప్రాముఖ్యము, ప్రాధాన్యము ఎవరై ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉండాలి. ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి ఉన్నప్పుడు నిన్నెవరూ ఆపలేరు. నిన్నెవరూ ఆపలేరు. 10 సార్లు వెళ్ళి నీ ఇంటికంటే అమ్మ రండి మీటింగ్లకంటే ఇంటి పక్కన ఉన్నా రాలేవు. ఇంటి ఎదుర్కొన్నా ఉన్నా రాలేవు నువ్వు. ఎప్పుడంటే దేవునికి కాకుండా వేరే వాళ్ళకి నీ హృదయంలో స్థానం ఉన్నది. దేవునికి కాక నీ హృదయంలో వేరే వాళ్ళకి స్థానం ఉందనుకో, మందిరం పక్కనే ఇల్లున్నా మందిరంలోకి రాలేదు. ఇటు పక్కన ఇల్లు ఉన్నా మందిరంలోకి రాలేదు. కొన్ని ఎదురుకున్నా ఉన్నా రాలేదు. ఎందుకంటే ఆ సత్యవంతుడైన దేవునికి బదులుగా, ఆ నిత్యుడైన దేవునికి బదులుగా, ఆ అదృశ్యుడైన దేవునికి బదులుగా వేరే వాటికి వారి హృదయాల్లో స్థానం ఉంది. కాబట్టి వారు దేవుని యొద్దకు ఏం చేయలేరు? రాలేరు. వారిలో ఎవరు? వారు ఏమన్నా చదువు సంధ్య లేని బస్తాలు మోసుకుని కూడుకొనోళ్ళా? అని కాదు. వారి గురించి ఏమని చెప్పాడు? ఓ తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. అది వీళ్ళు ఎవరంటే విద్యావంతులండి, పెద్ద పెద్ద చదువులు. ఏఐ సమిట్లో ఉంటారు వీళ్ళు. ఏఐ సమిట్లో అనేక మంది వచ్చినటువంటి డెలిగేట్స్ మాట్లాడుతున్నారు. అందులో ఒక డెలిగేట్కి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అతను ఎవరంటే సుందరం పిచ్చయ్య. సుందరం పిచ్చయ్య లేచి నిలబడి మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ హుషారైపోయాడు. నేను యూట్యూబ్లో చూశాను ప్రసంగం ఏంటి. నరేంద్ర మోడీ హుషారైపోయాడు. మిగతా వాడు మాట్లాడడం పెద్ద హుషారు అవ్వదు. ఎందుకంటే మన భారతీయుడు మాట్లాడుతున్నాడు. మన భారతీయుడు వైజాగ్లో ప్రపంచం నుంచి వచ్చిన డెలిగేట్స్తో పాటు ఇతను కూడా మాట్లాడుతున్నాడు. పైగా వాళ్ళతో ఈక్వలెంట్గా మాట్లాడుతున్నాడు అనే దృక్పథంతో మోడీ ఆనందపడిపోతున్నాడు. కుర్చీలో కూర్చొని చప్పట్లు కూడా కొట్టాడు. ఇలా వారు తాము జ్ఞానులు అని చెప్పుకొని చేయమయ్యారు. నరేంద్ర మోడీ, సుందరం పిచ్చయ్య, ఏఐ సమిట్ కానీ అటెండ్ అయిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు. ఎందుకంటే వారికి దేవుడు, వారి హృదయాల్లో దేవుడికి ఏమీ లేదు, స్థానం లేదు. వారి హృదయాల్లో ఏ ఐకున్న స్థానము దేవుడికి లేదు. వారి హృదయాల్లో టెక్నాలజీకి ఉన్న స్థానం దేవుడికి లేదు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటన్నప్పుడు చేరొచ్చిన మన జీవితాల్లో మనకుండా, వాక్యం వింటున్న మన జీవితాల్లో మనకుండా చాలా ప్రయాసపడి ఎంతో దూరం నుండి వచ్చారు. నేనంటే కాళ్ళు వచ్చాను, మీరు కింద మీద పడి వచ్చాను. మరి వచ్చినట్టు ఇంత ప్రయాసపడి వచ్చిన మీకు హృదయంలో ప్రభువు కాకుండా వేరే వాళ్ళకి స్థానం ఉందా? ప్రభువుకే ఉందా? చాలా ముఖ్యం. ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. మనం లేకపోతే
మన మీద దేవుని కోపం ఏమైపోతుంది? బయలుపరచబడుతుంది. మన మీద దేవుని కోపం బయలుపరచబడుతుంది. ఎందుకు పనికిరాని ఏమంటే పక్క చిక్కినటువంటి పనికి మానుడు 110 అంతస్తుల బిల్డింగ్లో 4 గుంచి పడేసి కేవలం రైఫిల్స్ లేనటువంటి పిస్టోల్తో, రైఫిల్స్ లేని పిస్టోల్, దానిలో రైఫిల్స్ కూడా లేవు. ఇటు డైరెక్ట్ చేస్తావా లేదా కాల్చమంటావని పైలట్ దగ్గర పెడితే పైలట్ ఏరోప్లేన్ డైరెక్ట్ చేసి తీరా చూస్తే పిస్టోల్ లేవు, రైఫిల్స్ లేవు. అంటే దేవుని కోపము ఎంత రగులుకోకపోతే, ఎంత బయలుపరచబడకపోతే, అసలు తుపాకీలో గుండెలు లేని దాంతో 10 అంతస్తుల బిల్డింగ్ పడగొట్టించాడు. అదైనా దేవుడు, అందుకనే దేవుడితో మనం మాట్లాడకూడదు. దేవుడంటే భయం కలిగి ఉండాలి, దేవుడంటే భక్తి కలిగి ఉండాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, దేవునికి ముఖ్య స్థానం ఇవ్వాలి, దేవుడే నీకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఆ అధిక ప్రాధాన్యతను దేవుడి కొరకు తీసుకుంటావనే నీ కొరకే ఆయన సశరీరుడిగా మనుష్యుడిగా భూమి మీదకి వచ్చి ఆ సిలువకెక్కి సిలువలో ఆయన స్వరూపాన్ని సొగసను కోల్పోయాడు. 10,000 మందిలో శ్రేష్ఠుడైన ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తించదగినటువంటి వాడు స్వరూపాన్ని సొగసను కోల్పోయాడు. విసర్జించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, వ్యాధి నొందాడు, మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు, మన కొరకై సిలువకెక్కాడు. దేని కొరకు? నీలో ఏ ఉందనా? నీలో ఏ అయి ఉందనా? నువ్వెందుకు పనికిరావని ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఆయనకి స్థానము లేదని తెలుసు. ఇలాగ బలైకి ద్వారా మరలా నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని కల్పిస్తావనే ఉద్దేశంతో నీ కొరకై సిలువలో రక్తాన్ని ఏం చేశాడు? చిందించాడు. ఆయనకి నీ హృదయంలో స్థానము లేని సంగతి ఎరిగిన దేవుడు నీ కొరకై ప్రాణం దారిపోస్తుంది. ఎందుకంటే నీవు స్థానం కల్పిస్తావనే. ప్రియమైన దేవుడు వాక్యం ఏంటన్నా ప్రియులారా, ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు కాబట్టి ఆయన కోపం నీ పైన ఏమవుతుంది? బయలుపడుతుంది. ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు కాబట్టి, ఆయన దయ నీకు అర్థం కాలేదు, ఆయన త్యాగము నీకు అర్థం కాలేదు, ఆయన సిలువలో నీ కొరకై చేసిన అవమానకరమైన మరణము నీకు అర్థం కాలేదు కాబట్టి నీవు నీ పైన ఏం బయలుపడుతుంది? దేవుని కోపం. చదవండి 22 వచ్చింది. వారి అవివేక హృదయం, వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగించి భక్తిహీనులుగా మారిపోవడానికి, దేవుని ఎరిగి దేవుని మహిమపరచబోవడానికి, దేవుని శక్తి అంతా తెలుసుండి కూడా దేవుని వెంబడించబోవడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో అంధకారం వచ్చి చేరింది, దేవుడేమో బయటికి వెళ్ళిపోయాడు. అంటే వెలుగైన దేవుడేమో బయటికి వెళ్ళిపోయాడు, హృదయంలోకి ఏమొచ్చిందండి? చీకటి. దేవుడు వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మనం ఎరగవలసిన సత్యం ఇది. వారు అవివేక హృదయం అంధకారమైన గ్రహించని హృదయం ఏమైపోయిందంటే చీకటమయమైపోయింది. అవివేక హృదయం అంటే ఏంటి? గ్రహించని హృదయము, దేవుణ్ణి అర్థం చేసుకుని హృదయము, దేవుణ్ణి కూర్చున్నటువంటి జ్ఞానమును పొందుడికి ఇష్టము లేని హృదయం. లోపు చీకటి వచ్చేసింది, వెలుగున్నాయి, దేవుడు ఏమైనా బయటికి వెళ్ళిపోయాడు. వారు తాము జ్ఞానులు అని చెప్పుకొని చేయమయ్యారు. ఎందుకు పనికిరాను బుద్ధిహీనులుగా మాట. దేవుని మహిమ కొరకే మనం ఉండాలని దేవుడు మనం. ఎప్పుడైతే దేవుణ్ణి ఇలాగన మనం నిర్లక్ష్య పెడతామో, చివరికి ఇలాగ దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినోడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టినోడు ఏం చేస్తాడంటే
వాడి దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి వేరే దానికి చోటు ఇవ్వటం వల్ల ఏమవుతాడంటే చివరికి వాడు జంతువులను వెంబడిస్తాడు, కుక్కలను వెంబడిస్తాడు, పక్షులను వెంబడిస్తాడు, పురుగులను వెంబడిస్తాడు, జంతువులను, పక్షులను, పురుగులను, మనుష్యులను వెంబడిస్తాడు. ఎందుకంటే దేవుడికి వాడి హృదయంలో స్థానము లేదు. అందుకనే వాడి హృదయంలో ఎవరికి స్థానం వచ్చింది? జంతువులకి, పక్షులకి, పురుగులకి, మనుషులకి వచ్చింది. అందుకే ఈ రోజున మనుషులు ఏంటంటే గంగమ్మ కూడా పడ్డారు, జనం మంగమ్మ కూడా పడ్డారు. ఆదిలక్ష్మి ఆ గంగమ్మ ఏం చెప్తుంటే మా మనుషులు పురుగులన్నీ మెడలేసుకొని ఆదరణ నుంచి రోజు నుంచి బయటకు వస్తుంటే పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఆమె ఆ మంగమ్మ ఏం చేస్తుంది? గంగమ్మ మనుషులు పురుగులన్నీ మెడలు వేసుకుంది. దానికి ఒక చేతితో ఒకటి తలకాయ పట్టుకోండి, అది పీకినది. మీరు చూసారా? ఈ రాత్రి చూడండి మీరు, మళ్ళీ చూస్తే నిద్రపాటు దన్ను అనుకుంటాము. అలాంటి బయట పిల్లరా ఈ పుల్లలు దండ మెడలో వేసుకొని ఈ మనిషి తలకాయ పడుతుంది. అంటే ఎప్పుడైతే నీవు దేవుడికి చోటు ఇవ్వవో వీటన్నిటికీ నీకేమొచ్చేస్తుంది? దేవుణ్ణి మహిమపరచుడు బదులు, దేవునికి సాగిలి పట్టు బదులు, దేవుని ఎదుట మోకాళ్ళను బదులు, దేవుణ్ణి పూజించుడు బదులు, దేవుణ్ణి మహిమపరచుడు బదులు మంగమ్మని, కంగమ్మని, ఆదిలక్ష్మి, కొంతలో ముసలమని ఇలాంటి వాళ్ళందరినీ ఈ రోజున భారతదేశంలో అలాంటి దేవతలు ఎంతమంది ఉన్నారండి? 33 కోట్లు. ఎంతమంది అండి? 33 కోట్లు దేవతలు. 33 కోట్లు దేవతలు ఉన్నారు. అదే కాకుండా ఈ 33 కోట్ల దేవతలను పూజించకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని పూజిస్తారు తెలుసా? ఎవరు పూజిస్తారు? మాతృదేవోభవ, తండ్రిని పూజిస్తారు. కొంతమంది పితృదేవోభవ, తల్లిని పూజిస్తారు. కొంతమంది భార్యను పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భర్తను పూజించేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మన భారతదేశంలో 140 కోట్ల మంది కూడా దేవుణ్ణి పూజించకుండా వీటందరినీ పూజిస్తారు. భర్తను పూజించేవాళ్ళు కొంతమంది, భార్యను పూజించేవాళ్ళు కొంతమంది, తండ్రిని పూజించేవాళ్ళు కొంతమంది, తల్లిని పూజించేవాళ్ళు కొంతమంది. ఇవి కాకుండా 33 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 140 కోట్ల మంది 140 కోట్ల దేవతలు ఏం చేసేస్తారు? దేవుడికి చూడలేదు భారతదేశం. దేవుడికి చోటు లేదు భారతదేశంలో. దేవుని వాక్యం ఏంటన్నప్పుడు ఇదారా రామపత్రిక ఉపరాజ్యామం చూసారు. సెన్సేషనల్ చాప్టర్. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ప్రభువుని ఎరిగిన తరువాత ప్రభువుని గురించి అధ్యయనం చేస్తూ ఈ యొక్క పౌలు ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు ఇద్దరు చేత ద్వేషించబడినటువంటి వ్యక్తి. పౌలు ఇద్దరు చేత ద్వేషించబడిన వ్యక్తి. ఒకటి రోమీయులు, రెండో వాళ్ళు యూదులు. రెండో వాళ్ళు ఎవరండి? యూదులు. యూదులేమో తన సొంత జనాంగము, రోమీయులేమో అతని జనాంగం మాత్రము. అందుకే రోమీయులు అతన్ని ఏం చేశారంటే కైసర్ దగ్గర చెప్పుకోవడానికి పంపించారు. ఇక్కడంతా ముందు అగ్రిప్ప దగ్గర ఎన్ని సంగతులు చేశారు, న్యాయవాదుల దగ్గర పెట్టారు. పెట్టి చివరికి ఏం చేశారంటే కైసర్ దగ్గర చెప్పుకుంటే మంచి బాబును కైసర్ దగ్గరికి వెళ్ళమన్నారు. సీజర్ అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితము ఇలాంటి జీవితంలో నుండి బయటికి వచ్చి ఈ క్రీస్తుని ద్వేషించిన జీవితంలో నుండి క్రీస్తు వెలుగులోకి వచ్చిన వాడు ఎవరండి? అపోస్తలుడు. అందుకే
పౌలుకి ప్రథముడు ఎవరంటే ప్రభువే. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను, సిలువ వేయబడ్డాను. నాకు ముఖ్యం ప్రభువే. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న పిల్లారా, ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ ప్రభువు కాకపోతే దేవుని కోపం నీ మీద బయలుపరచబడుతుంది. జాగ్రత్త. మనం ఎవరమైనా దానిలో ఎక్సెప్షన్ కాదు. అందుకే దేవునికి చోటు ఇవ్వాలి. హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే చీకటిని హృదయంలోకి వచ్చేస్తాం. అందుకనే తాగులు తాగేవాడు ఉన్నాడు అనుకోండి, దేవుడికి చోటు ఇవ్వడు. అందుకనే వాడు హృదయంలోకి ఎవరు వచ్చేస్తారు? చీకటి వచ్చేస్తుంది. అందుకే రోడ్డు మీద ఎక్కడో కక్కుని పడిపోతాడు. కుక్కలతో పాటు వాడు కూడా పడుకుంటాడు. ఇది గమనించాను. కుక్కలు ఆ పక్కనే పడుకుంటా, ఆ మధ్యలో ఇటు పడుకుంటాడు. వీళ్ళరా దేవునికి చోటు ఇవ్వకపోతే కలిగే ప్రమాదాలే. నీ హృదయము ఎవరు ఆక్రమించుకోవాలి? దేవుడే. ఇంకెవరికి చోటు లేదక్కడ. నీ ప్రభుకే మొట్టమొదటి స్థానం. నీ చెల్లులకి లేదు, నీ అక్కకి లేదు, మీ అమ్మకి లేదు, మీ నాన్నకి లేదు, నీ తండ్రి, నీ యొక్క కుటుంబంలో ఎవరికీ లేదు. నీ ప్రభుకే మొదటి స్థానం. ఒకవేళ నీ ప్రేమికుడికి కూడా లేదు అక్కడ. చాలా మంది యవనస్తులు వారిని వీరిని పట్టుకొని కూర్చొని ఉంటారు. ఆడపిల్లలైన కొంతమంది, మగపిల్లలు కొంతమంది పెట్టుకొని కూర్చుంటారు. దేవుడు ఒప్పుకోడు. దేవునికే ప్రథమ స్థానం. ఆ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినోడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చుంటాడు, ఆయన సన్నిధిలో నిలబడతాడు, ఆయన సన్నిధిలో నడుస్తాడు, ఆయన సన్నిధి కొరకు పరిగెడతాడు. వాడిని ఎవడు బలవంత పెట్టక్కర్లేదు. వాడే ఇతరులను బలవంత పెడతాడు. ఏమా సువార్త ఇంకా రాలేదంటే, ఏమా కాదు నీ చెల్లెలు ఏమైంది, నీ అమ్మ ఏమైంది, ఏమ్మా లేయా నీ ఫ్రెండ్ విజయ్ కుమార్ ఏమైంది అంటే ఎప్పుడంటే హృదయంలో ప్రభు ఉన్నప్పుడు. హృదయంలో ప్రభు ఉన్నప్పుడు. లేనప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి వాడు అండ, జంతువులు ఉన్నా వాడు అండ, మనుషులున్నా వాడు అండ, పురుగులు ఉన్నా వాడు అండ. కాబట్టి మన హృదయాల్లో ఏముంటున్నాయో పరిశీలించుకోవాలి. మనుషులా, జంతువులా, పక్షులా, పురుగులా? అవి ఉన్నప్పుడు మన దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వలే. ఇవ్వకపోగా ఆ పురుగుల రూపంలోకి దేవుడిని మార్చేస్తాం, ఆ పక్షుల రూపంలోకి దేవుడిని మార్చేస్తాం. వాక్యం చెప్తున్న మాట అదే. అందుకని 23వ వచనం 24వ వచనం ఏమన్నారు? ఈ హేతు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రం. 23 చదవండి. వారు అక్షయులకు దేవుని మహిమను క్షయమకు మనుషుల ఎక్కయు, పక్షుల ఎక్కయు, చతుష్పాద జంతువుల ఎక్కయు, పురుగుల ఎక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చారు. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి. కాబట్టి వారు ఏం చేశారంటే 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చారా? అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అసలు స్తోత్రార్హుడై ఉన్న వాడికి చూడలేదు. పురుగులకి, పక్షులకి, జంతువులకి, మనుషులకి వచ్చేసి. అందుకే అమ్మ ఏమైందమ్మా సువార్తం అంటే మనవరాలు ఏడుస్తుందండి, అందుకనే నేను దేవుని దగ్గరికి రాలేకపోయాను. ఎవరికి చోటు వచ్చేసింది? మనవరాలకు వచ్చేసింది, ప్రభువుకి లేదు అక్కడ. ఏమ్మా ఏమైంది నీకు అంటే నా కూతురు ఇప్పుడే వచ్చిందయ్యా, అందుకనే మందిరానికి రాలేదని అంటారు. ఎవరంటే రాజకుమార్. నా కూతురు ఇప్పుడే వచ్చింది.
దీనికి కారణం ఏంటి? మనుషులకు చోటు ఉంది కానీ దేవుడికి అక్కడ ఇలా అర్థం అవడం కొరకు 2 ఉదాహరణలు చెప్పా. అర్థమైందా? కాబట్టి దేవునికి హృదయంలో చోటు లేనివాడికి మనుషులు వచ్చేస్తారు, వాడి హృదయంలో పక్షులు వచ్చేస్తాయి, జంతువులు వచ్చేస్తాయి, పురుగులు వచ్చేస్తాయి, ఇంకేమైనా వచ్చేస్తాయి. వాడి హృదయంలో దేవునికి చోటు లేదు. వెయిట్గా ఉంది చోటు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచించుకో. ఒకవేళ అలాగే కొనసాగితే ఏం జరుగుతుంది? 24 ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరముగా అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఆ దేవుని కోపం బయలుపరచబడటం అంటే ఏంటి తెలుసా? అపవిత్రతకు అప్పగించడం. దేవుని కోపం బయలుపరచబడినటువంటి అర్థం ఏంటి? ఇక కంప్లీట్ గా వాడు దేవుడితో కాకుండా దెయ్యంతో ఉండిపోడు. దేవుడి కోపం అంటే అర్థం ఏంటంటే నిన్నేదో వచ్చేసి అక్కడ అగ్నిగుండంలో పడేస్తాడని కాదు, లేదా ఇంకోటి చేస్తాడని కాదు. అపవిత్రతకి నిన్ను అప్పగించేస్తాడు, అక్రమానికి అప్పగించేస్తాడు, అవివేకానికి అప్పగించేస్తాడు. నీ జీవితం నష్టపోతుంది. అందుకే దేవుడికి మన హృదయంలో ఏముండాలండి? అందుకే దావీదు అన్నాడు 16వ అధ్యాయం 2వ వచనంలో, దేవా నా దేవుడవు నీవే, నీకంటే నాకు క్షమాధారమే నీవు. కీర్తన 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమంటున్నాడు? చదవండి. కీర్తన 16:2. దేవా నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షమాధారమే నీవు. నీకంటే నాకు క్షమాధారం లేదు. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షమకరమైనది లేదు. నీవు నాకు ప్రాముఖ్యం. అందుకే ఆయన మాట్లాడుతూ 63వ కీర్తన 6వ వచనంలో అన్నాడు, ఏమన్నా అంటే నా ప్రాణము దేవుని హత్తుకొని వెంబడించు. కీర్తన 63వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. ఏం రాయబడింది? నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎన్నో వచనం అది? 8వ వచనం, 6 కాదు 8. నా ప్రాణము దేవుణ్ణి అంటి వెంబడించుతుంది. ప్రథమ స్థానం ఆయనే. ఒకప్పుడు గొర్రెలు కాల్చుకునేవాడు కదా. గొర్రె సింహం ఎత్తుకుపోతుంటే దాని ప్రాణాన్ని కాపాడటానికి పరిగెత్తుకెళ్ళి దాన్ని విడిపించినాడు. ఇప్పుడు గొర్రెలు పక్కకు పోయాయి. ఇప్పుడు అతను ఉదయానికి ప్రథమ స్థానం ఎవరండి? ప్రభువే. గొర్రెలు మొత్తం పక్కకు పోయాయి. నా ప్రాణము నిన్ను అంటి ఏం చేస్తుందని వెంబడించు. ఏమైనా దేవుని వాక్యం ఏంటన్న పిల్లగా, దేవుని యొక్క కోపము మానవ జాతి పైన రగులుకోకుండా ఉండాలి అంటే దేవుడు వారి జీవితంలో ప్రాముఖ్యముగా ప్రాధాన్యముగా ఉండాల్సిందే. అది దేవుడు కోరుకునేది. అలా ఉన్నప్పుడు వారిని అప్పగించేస్తారు. బైబిల్లో అలాగే అప్పగించబడిన వాడు ఎవరు ఉన్నారు? ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన పేరు సొలొమోను. ఆయన పేరు ఎక్కడండి? అతనికి దేవుని గురించి తెలియశక్యమైనదేదో అతని మధ్య విషదమైనది. ఆయన శక్తి జగత్పతి మొదలుకొని ఆయన సృష్టించిన వస్తువును కూడా పరిశీలించిన వాడు, జ్ఞానవంతుడు, తెలివైనటువంటి వాడు. అతనికి ముందు కానీ అతని తరువాత కానీ అలాంటి జ్ఞానవంతుడు లేడు. అలాంటి వాడిని దేవునికి ప్రథమ స్థానం ఇవ్వనందువల్ల, ప్రాముఖ్యమైన స్థానమే ఉన్నందువల్ల అతను ఏం చేశాడు? అపవిత్రతగా అప్పగించాడు. దేవుడు వదిలేశాడు.
చెప్పాడు వినలేదు, వదిలేశాడు. మొదటి రోజు 11వ అధ్యాయంలో మనం చదువుతుంటే వర్షపెట్టి అతని గురించి కనపడుతున్నాయి. ఎంత మారిపోయాడో తెలుసా మీకు? రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి వరుసగా చదువుకుంటూ వస్తుంటే మీ జీవితం ఎలాగుందో మనం చూడగలం. అక్కడ రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి చదువుకురండి. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అని జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు తిప్పుతున్నారు. కాబట్టి మోయాబీలు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు మీ హృదయములను వారి దేవతల తట్టు తిప్పేస్తారు. కాబట్టి వారితో సహవాసం చేయకండి, వారితో మీరు ఫ్రెండ్షిప్ చేయకండి, దూరం బాబు, లేకపోతే దేవుని కోపం మీ మీద బయలుపరచబడదని చెప్పాడు ముందే. కానీ మనోడు ఏం చేశాడు? చదవండి దేవుని వాక్యములో. వారు నీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలీయులను శపించినాడు. అయితే రాజైన సొలొమోను పరే కుమార్తెల దాకా ఆ జనుల ఇంకా అనేకమైన పక్షులను మరో కుమార్తె అంటే మొట్టమొదటి ఐగుప్తీయులతో పెట్టుకున్నాడు, తర్వాత మిగిలిన జనులతో పెట్టుకున్నాడు. కామతురత గలవారై వారిని ముంచుకొనిచ్చి వచ్చారు. పిల్లలు ఎన్ని పాపాలు చేశాడు చూసారు అంటే అతని హృదయంలో దేవుడు పక్కెళ్ళిపోయాడు. అతని హృదయంలో దేవుడు లేడు, దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. అతని హృదయంలోనికి చాలా మంది వచ్చారు. హిత్తీయులు వచ్చేసారు, ఏదోనీయులు వచ్చేసారు, సిదోనీయులు వచ్చేసారు, యెబూసీయులు వచ్చేసారు. వీళ్ళందరూ అతని హృదయంలోకి వచ్చేసారు. దేవుడు లేడు కాదు. ప్రియమైన యవ్వన సహోదరుడు, యవ్వన సహోదరి, చేరు వచ్చిన బిడ్డలారా, మధ్యవయస్కులారా, మీ హృదయాల్లో ప్రభువు ఉంటున్నాడా? మరి ఎవరైనా వచ్చేసారో లేదో మనం చూసుకోవాలి. నువ్వు ఒకవేళ విద్యార్థి అయినా, ఉద్యోగస్తుడు అయినా, లేక ఇంకా పెద్ద పెద్ద పనులు చేస్తున్నవాడు అయినా, అతని హృదయంలోనికి ఐగుప్తీయులు వచ్చారు, యెబూసీయులు వచ్చారు, హిత్తీయులు వచ్చారు, అమోరీయులు వచ్చారు, సీదోనీయులు వచ్చారు. దేవుడు లేడు. దేవుడు కోపం వచ్చింది. దేవుని వాక్యంలో కిందకు వస్తుంటే అక్కడ చెప్పాడు. ఏమన్నాడు? చదవండి దేవుని వాక్యంలో. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషియా మోయాబీల ఏమైనా దేవతకును 11:9 చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆ యొద్ద నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపించి. అదే దేవుని కోపం బయలుపరచబడటానికి కారణాలు ఏంటో గమనిస్తున్నాం వాక్యంలో. అతనికి చెప్పాడు, రే నాయన ఈ మంచి కాదురా నీకు, ఎందుకురా బాబు ఇవన్నీ మనకి, నిన్నెంతో అద్భుతమైన రీతిలో అదోనియాను వదిలేసి, అమ్మును వదిలేసి, అబ్షాలోమును వదిలేసి, వాళ్ళందరిని వదిలేసి నీకు రాజుగా చేశారు. దావీదు తర్వాత ఏంటి పనులు, ఏంటయ్యా ఈ పనికిమాల పనులు, వాళ్ళందరినీ విడిచిపెట్టి నేను రాజుగా చేశాను, ఈ పనికిమాల పనులు చేస్తావా? ఇలా ప్రభు గనక మనల్ని గురించి అలాగే ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉంటే వీళ్ళందరినీ మానేసి నిన్ను రక్షించినందుకు, నీకు మారు మనసు ఇచ్చినందుకు, నీకు బాప్తిస్మం ఇచ్చినందుకు, నిన్ను నా కుమార్తెగా కుమారుడుగా చేసుకున్నందుకు, నిన్ను నా యొక్క శరీరంలో అంగముగా చేసుకున్నందుకు ఇలాంటి పనికిమాల పనులు చేస్తావా అని నిన్ను కూర్చోన్నాడు అనుకో, నన్ను కూర్చోన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? అందుకే మన హృదయంలో ఎప్పుడు ఎవరు ఉండాలి? ఎప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలండి? ప్రముఖుడు ఆయనే, ప్రాధాన్యుడు ఆయనే, ప్రాముఖ్యుడు కూడా ఆయనే. ప్రముఖుడు, ప్రాధాన్యుడు, ప్రాముఖ్యుడు ఆయనే. లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ ఆయన కానప్పుడు దేవుని కోపం బయలుపరచబడుతుంది. దేవుడు ముందే చెప్పాడు, ఏంటా ఈ పనులు, ఏంటి ఈ ప్రవర్తన, ఏంటి ఈ రకమైన కోరికలేంటి నీకు? దేవుడు చెప్తాడు, వినలేదు అనుకోండి, దేవుని కోపం ఏమవుతుంది?
దేవుని కోపం బయలుపరచబడుతుంది. అలాగా ఎవరి మీద బయలుపరచబడింది? సొలొమోను. ఇక సొలొమోను మీద బయలుపరచబడితే కానీ నీవు నేను ఎంత ఆలోచించుకో. ఆయన మీద బయలుపరచబడితే ఇక నీవు నేను ఏ పాటి వారం అండి? మన జీవితం ఏ పాటిది, మన బ్రతికే పాటిది. కాబట్టి దుర్నీతి చేత దేవుని వాక్యం అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుడు వారిని చేశాడు. 24 రోజులు మనం చదివాం కదా. ఈ హేతు చేత చూసారా, తమ హృదయముల దురాశలను అనుసరించారు. దేవునికి లోబడక ఈనాడు ఎంతో మంది యవనస్తులు మన కుటుంబంలోనే యవనస్తురాండు పైకి ఎంతో మరి దయాప్రాప్తురాలో నీకు సుమ్మన్నట్టుగా కనబడుతూ లోపల దేవునికి హృదయం ఏమైనా వారు ఆదివారం మాత్రం ఇలాగ ముసులేసుకుని దయాప్రాప్తురాలో నీకు సుమ్మన్నట్టుగా వస్తాను. చెప్పేదా నేను ఎలాంటి మాట మాట్లాడుతానని చాలా మంది నన్ను తిట్టుకుంటూ ఉంటాను. వాస్తవము ఇలాంటి పనికి మాలను పనులు చేసేవాళ్ళు స్తుతి నైవేద్యములో ఆ రాజ్ ప్రకాష్ పాల్ ఆ యొక్క స్టేజ్ మీద విజిల్ చేశారని ఒకటి చెప్పాడు నాకు. వాళ్ళ దరిద్రులు కాబట్టి విజిల్ వేశారు. వాళ్ళ హృదయాల్లో దేవుడికి చోట్లేదు. మనుషులు పొంది, జంతువులు పొంది, పక్షులు పొంది, పురుగులు పొంది. లేకపోతే ఒక మనుషుడికి వచ్చే స్టేజ్ మీద గాడి గురించి విజిల్ చేస్తావా? సినిమా హాల్లో వేసినట్టు. సినిమా హాల్లో చూడండి, చిరంజీవి హీరో కనపడటం అని అట్లా ఉంటారు విజిల్స్. మీరు ఎప్పుడైనా గమనించలేదు? అదే సినిమాకి వెళ్ళి అలవాటు ఉన్నవాడు తెలుస్తుంది. మేము వెళ్ళాలి కాబట్టి మాకు తెలుసు. నేను కానీ మా పాత బ్రతుకులో ఆ సినిమాల్లో వెళ్ళిన హీరో రావడంతో మేము విజిల్ చేసేవాళ్ళం కాదులండి. వాడి మీద ఉండే అభిమానం ఉండేవాళ్ళు చూసారా, మా పక్క సీట్లో కూర్చుని వాడు విజిల్ చేస్తూ ఉంటాడు. అలాగా నిన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, అతను రావడంతో యవనస్తులు విజిల్ చేస్తున్నారు. మరి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏం చేశారా? వాళ్ళని ఎవరో ఆలోచి చూస్తున్నాను. దేవునికి హృదయంలో ప్రథమ స్థానం లేనివాడు, ప్రాముఖ్యత లేనివాడు, ఆయనే వాడికి ప్రముఖులు లేనివాడు చేసే పనులన్నీ ఊరికే విజిల్ చేస్తాడు. కానీ వాడి క్యారెక్టర్ వరస్ట్, ఆ అమ్మాయి క్యారెక్టర్ వరస్ట్. నటించే వ్యక్తులు ఎంతమంది చూడాలి. ప్రియమైన దేవుని వాక్యం ఇస్తున్న ప్రియులారా, ఎలాంటి పనులు చేసేవారు చూస్తాడు. చూసి చివరికి వాళ్ళు ఏం చేస్తాడు? అపవిత్రతగా అప్పగించేస్తాడు. అదే 24 రోజు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించుటకు. పాపులను రక్షించుటకు, చీకట్లో ఉన్న వారిని వెలుగులో తేవడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, నీచులను నీతిమంతులుగా చేయటానికి, దెయ్యము చేతిలో బానిసలుగా బతుకుతున్న వారిని ప్రభువులో బంధించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తే ఈయన ఏం చేస్తాడు? యేసు ప్రభు ఇప్పుడు ఏమంటే వారిని అపవిత్రతగా ఏం చేస్తాడు? ఎందుకంటే వారికి ప్రభువుని గురించి తెలియక కాదు, ప్రభువుని గురించి వినక కాదు, ప్రభువుని గురించి బోధింపబడక కాదు, ప్రభువుని గురించి వారు రోజు బైబిల్ పట్టుకుని ప్రార్థిస్తారు. ఏదో ఆ అలవాటు ప్రకారం మొక్కుబడి చదవకుండా ఉండడం కొరకు కాదు. అన్నీ ఎరిగి వారి జీవితాలు అలాగున్నాయి. కాబట్టి దేవుడు వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజున అనేక మంది మన దగ్గరికి రాలా, మందిరంలోకి రాలా. అయితే మీరు వచ్చారు, ఎందుకు వచ్చారో తెలీదు. దేవుడు ఎందుకు ఈ మాటలు మీ మధ్యలో పెడుతున్నాడో కూడా తెలియదు. యోచించు, ఆలోచించు, గ్రహించు, ప్రభువుని వెంబడించు. భావి కాల జీవితం కొరకై కొంతమంది యవనస్తులు ప్రభు కొరకై సిద్ధపరచు.
వాళ్ళని ఒక భ్రష్టులుగా పెంచబారు. అందుకే రాజప్రకాష్ పాల్ని కొంతమంది ప్రశ్నించారు, అయ్యా ఇవాళ అవసరం అందరూ చెడిపోతారు, ఎందుకంటే నీ వాళ్ళకి మ్యూజిక్ నేర్పుతున్నావు కానీ వాళ్ళు ఉద్రేక పూర్లై మ్యూజిక్ కొరకు ప్రాకులు ఆడుతున్న వ్యక్తులే కానీ దేవుని కొరకై వాక్యమును చేపట్టి ముందుకు వచ్చేవాడు లేదు. ఇవన్నీ ఇంటర్వ్యూలు యూట్యూబ్లో ఉన్నాయి. అతను అన్నాడు, నా ఇష్టం మీరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను, నా పని ఇదే. నువ్వు మ్యూజిక్లు వాయింపు చేసేది ఆ తబలా కొట్టించేవాడెవడు, ఆ క్యాష్ వేయించేవాడెవడు, ఆ గిటార్ వాయించేవాడెవడు, వాళ్ళందరూ వేసుకోకుండా నమ్ముకునేవాడు. డబ్బులు ఇచ్చి తెచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి, సినీ ఫీల్డ్ నుంచి. ఈ రోజున అవనస్తులైన వాళ్ళు పాడు చేస్తారు. దేవజనుడు భక్సింగ్ గారు అలా చేయలేదే. ఆయన లీడ్ చేస్తుంటే ఐఏఎస్ ఆఫీసర్ తబల కొట్టేవాడు, ప్రభు నమ్ముతాడు. బిహెచ్ఎల్ హీరో క్యాష్ వేసేవాడు, ఆ రోజుల్లో క్యాష్ లేదు కాబట్టి హార్మోని వేసేవాడు. ఎవరు వెళ్తాడు అసలు స్టేజ్ దగ్గరికి రానిచ్చేవాడు. నీకు పాపులారిటీ కావాలి, నీకు ప్రయారిటీ కావాలి, దేవుడికి ప్రథమ స్థానం అక్కర్లేదు. నీకు పాపులారిటీ కావాలి, నీ పేరు ప్రకటించబడాలి, పబ్లిక్లో నీ పేరు పాపులారిటీ కొరకు నువ్వు ఏదైనా చేస్తావు, కానీ దేవుడికి మాత్రం ప్రథమ స్థానము. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని పాపము పరలోకం నుండి ఏం చేయబడుతుందా, అన్ని ఎరిగి ఇలా చేస్తే మన దేవుడు ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు కదా. కాబట్టి మనం గ్రహించి ప్రభువును వెంబడించవలసిన వారు ఉన్నాం. దేవుని కొరకై మన జీవితాలు అప్పగించుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ అలాంటి అభిలాష కలిగిన వారు ఉన్నారు, అలాంటి కోరికలు కలిగిన వారు. ఇప్పుడు మా అమ్మాయి కూడా నేను మైక్ ఇస్తున్నా, పాట పాడతాను, నిలబెట్టి పాడించట్లా, కింద కూర్చోబెట్టి పాడిస్తాను. ఆడపిల్లకి కింద కూర్చొని పాడాలి కానీ నిలబెట్టి పాడతాం లేదు. అటువంటి పనులన్నీ చేసింది ఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళ మేనాలను కూడా ఆ జ్యోతిరాజ్ క్యాండిడేట్ కాదు, ఆ ప్రభావం ఉంటుంది. అందుకనే పిల్లరా, నీకు దేవుడు ప్రథమం అయినప్పుడు అసలు అట్లాంటి అడిగి చోటే లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారం మా అమ్మాయిని కనపరచవచ్చు కదా, నిలబెట్టి వాడికి ప్రమాణం పెడతారు. మైక్ ఇచ్చాను, ఏ వాయిస్ అయినా డామినేట్ చేయగలరు, అవసరం లేదు. అది దేవుడు ఒప్పుకునేది. దేవుడికే ప్రాముఖ్యత. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న పిల్ల, ప్రభువును వెంబడిద్దాం. మన జీవితాల్లో అన్నీ ఎరిగి అన్నీ తెలుసుకొని బైబిల్ కొట్టి తిరుగుతూ ప్రార్థన చేస్తూ ఆయా చోట్లకు వెళ్తూ మన జీవితాల్లో మన జీవితాన్ని దేవుడికి వ్యతిరేకంగా నడిపించుకోవడం అనేది, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా వెళ్ళి తీసుకుని వెళ్ళడం అనేది తప్పు. కాబట్టి ప్రభు సన్నిధిలో గ్రహిద్దాం, ఆయన వెంబడిద్దాం. అందువల్ల దేవుని వాక్యంలో ఏమన్నాడు చూసాం కదా, ఏమంటున్నాడు? 18, 25 అట్టివారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించి యుగముల వరకు ఆయనకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆ ప్రభు మాత్రం నువ్వు సేవించినందువల్ల, నువ్వు పూజించినందువల్ల ఆగిపోయేవాడు మాత్రము కాదు. నువ్వు గంగానమ్మని ఆదిలక్ష్మిని లేకపోతే కొంతలో అవసరం మనం అమరెత్తుంటే ఆయన ఏమి అదే ఇలా అయిపోతామని ఫీల్ అవడం. ఎందుకంటే యుగయుగముల వరకు ఆయన ఏమన్నాడు? స్తోత్రాలు. ఎందుకంటే రేపేళ్ళలో గంగానమ్మ ఆయన దగ్గర మోకాళ్ళు ఉండాలి. ఎందుకంటే దెయ్యాలే ఏం చేస్తున్నాయంటే, సర్వోన్నతులైన దేవుని కుమారుడా నాతో నీకేం పని ఆయన పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నాయి. ఈ గంగానమ్మ, ఈ ఆదిలక్ష్మి, ఈ యొక్క మరి
బోధవరం మంగమ్మ. వీళ్ళెవరిలా ఆ చచ్చిపోయిన మంగమ్మ పేరున దెయ్యం వచ్చింది. యాక్చువల్గా మంగమ్మ దెయ్యం అవలా, గంగానమ్మ దెయ్యం అవలా. ఆకాశం నుండి పడిపోయినటువంటి దేవదూతలను చూసారా, అవన్నిటినీ దెయ్యాలంటారు. ఆ దెయ్యాలు ఏమైందంటే గంగమ్మ పేరున, మంగమ్మ పేరున, ఆదిలక్ష్మి పేరున వచ్చాయి. ఎందుకంటే ఈ మంగమ్మని భర్త గట్టిగా కొట్టేటప్పటికి నూతిలో దూకి చచ్చిపోయింది. అందుకనే అక్కడి నుంచి పట్టింది ఎవరు, ఈ మంగమ్మ పేరునే మనం అందరి మీదకి వెళ్ళాలి. కాబట్టి ఆ నూతి దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్ళాలి. ఎవరొకరి మీదకి వచ్చేస్తున్నా, ఎవరొకరి మీదకి వచ్చేస్తుంది. ఎవరు అంటే నాయన మంగమ్మ అంటాను. కానీ మంగమ్మ కాదు, మంగమ్మ దెయ్యమవలా. మొన్న అయిన 2 రోజులే మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన. మరి మంగమ్మ ఎలాగైంది? మరి మంగమ్మని చెప్తుంది ఇది అంటే చనిపోయిన మంగమ్మ ఎక్కడ చనిపోయిందో అక్కడ ఈ దెయ్యము ఆ పేరును బట్టి వచ్చింది. కాబట్టి మానవులు ఆరాధించే, మానవులు పూజించే, మానవులు చేసే జాతరలన్నీ దేని కొరకంటే దెయ్యాలకే, దేవుడు కాదు. దెయ్యాలకు చేస్తారు. ఆ దెయ్యాలు భోజనాలు చేయడానికి మీరు వెళ్తాం, మిమ్మల్ని పిలిచారు. ఆ భోజనం తిన్నాను కూడా దెయ్యం భోజనం తినేసినట్టే. వెళ్ళే తినొచ్చావు అట్లయినా. ఎందుకంటే మానవులు చేసేవన్నీ అవే పిల్లలు. ఎందుకు కారణం ఏంటి? వారి హృదయంలో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి. అందుకనే దురాశలు, అందుకని ఏమని చదవండి, వారు తమ హృదయంలో దురాశలు అనుసరించి శరీరములు శరీరంలో పరస్పరము అవమానపరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేసాడు. అపవిత్రతగా అప్పగించేసుకోండి. ఆ దెయ్యాలతోటి మీరు ఉండండి. ఆ దెయ్యాలకు బలిచ్చిన వాడికి తింటా ఉండండి. ఆ దెయ్యాలు కూడా పరిగెలుతారు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న పిల్లల ఈరోజు వచ్చిన మన జీవితాల్లో మనం దేవుని కొరకై నమ్మకంగా జీవిద్దాం, భక్తిగా జీవిద్దాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను, సిలువ వేయబడ్డాను, ఇక నుంచి జీవించుకోవడం క్రీస్తే. అలాంటి తీర్మానాలతో ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనను వెంబడిస్తూ ఆయన మహిమ కొరకై నీవు నేను బ్రతుకుదాం. లేని పక్షంలో మన జీవితాల్లో దేవుడు చూస్తాడు. మనల్ని విడిచిపెట్టేయటమే దేనికి సదృశ్యం? పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడ్డకు సూచన. ఎప్పుడైతే నేను విడిచిపెట్టేశాడో ఇవి ఇంకా బాగుపడలే. దేవుని మార్గంలోకి రాలేదు. సొలొమోను మరలా మారు మనసు పొంది దేవుని వైపు తిరిగాడంటే లేదు. సంసోన్ అన్నా తిరిగాడేమో కానీ సొలొమోను తిరగలేదు. అసలు బైబిల్లో లేదు. సంసోన్ అయితే దేవుడికి చోటిని యొక్క తుచ్చమైన అభిలాషకి వెళ్ళిపోయిన సంసోను ఎప్పుడైతే కడుపీకేశారో ఆ దౌర్భాగ్యుడిగా, గుడ్డోడిగా, దిక్కుమానుడిగా, దిగంబరుడిగా, దరిద్రుడిగా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ అర్థం నుండి నా దీపస్తంభాన్ని ఏం చేస్తాను, తీసేస్తానని ప్రకటన 3:20 చెప్పింది. ఇదిగా సంసోను అన్న క్షమాపణ కూడా న్యాయపదం 16:27 సంసోను చేసిన ప్రార్థనదే. చూసారా, క్షమాపణ కోరి మొదలుపెట్టాడు. ఇతర అసలు ప్రార్థన కూడా చేయగలరు. అందుకే దేవుడు కొంతమందిని అప్పటికప్పుడు అప్పగించేస్తాను. ఎవరైతే పశ్చాత్తాపడతాడో వాడిని బయటికి తీసుకొస్తాడు, వాడిని మరలా నూతనపరుస్తాడు, నూతనమైన మార్గం తీస్తుంది. అందుకనే ఆ పశ్చాత్తాప హృదయమే హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో సంసోను కూడా ఒక విశ్వాసవీరుడిగా చేస్తాడు.
గిద్యోను, బారాకు, సంసోను, చూసారు యెఫ్తా, విశ్వాస విద్యుల జాబితాలో తీసుకోవచ్చు. పశ్చాత్తాపడనటువంటి వాడికి జరగదని అర్థమైందండి. పశ్చాత్తాపడినటువంటి వాడికి మేలు జరుగుతుంది. పశ్చాత్తాపడకుండా నేను బాగానే ఉన్నాను కదా, వీళ్ళు ఇలాగే ప్రసంగాలు చేస్తారు, వీళ్ళు ఇలాగే బోధన చేస్తారా అని అనుకున్నవాడు భ్రష్టుడిగానే ఉండిపోతాడు. సొలొమోను అలాగే అయిపోయాడు, దెబ్బతిరిపోయాడు. సంసోను అలాగా వల్ల సంసోను కూడా దేవుని గురించి తెలియశక్యమైనది, వేదాత్మ మధ్యవిషమైనది, దేవుని యొక్క నిత్యశక్తిని అనుభవించిన వాడు సంసోను. అయితే ఏడో పడ్డ దేవునికి హృదయంలో చోటు ఇవ్వకుండా దెలీలాకి ఇచ్చాడు, దాంతో పుట్టుడైపోయాడు. అందుకనే ప్రకటన 3:20 అన్నాడు. ఏమన్నంటే నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరే. ఏమన్నాడు చదవండి, ప్రకటన 3:20 కాదు, దయచేసి 17 నుండి చదవండి. నీవు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడను, దరిద్రుడు దిగమడు, రెడ్డివాడను, దిగంబరుడనై ఉన్నావని ఎరుగగా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ పొందలేదని చెప్పుకుంటున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొడవు వేయున్న బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్లు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలగనట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క పొమ్మని నీకు బుద్ధి చెప్పుతున్నాను. నన్ను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు. అది ఇంపార్టెంట్. నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందితేనే సరే. తర్వాత ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తప్పించున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో భోజనం చేయదు. కాబట్టి ప్రభువా నేను ఆయన బయటికి వెళ్ళేస్తాను, నిన్నే పెట్టుకుంటాను అని తలుపు తీసాను అనుకోండి. ఇప్పటివరకు ఆయన పెట్టుకున్నా, ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళేసి నిన్నే ఉంచుకుంటాను నా హృదయంలో అని కనుక తలుపు తీసాడు అనుకోండి, వస్తాడు అతనితో కలిసి భోజనం చేస్తాడు అతనితో. కాబట్టి దాన్ని గుర్తిద్దాం, ప్రభు కొరకే నిర్ణయాలు చేద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. ప్రభు తన వాక్యం మన గ్రహింపులో తెచ్చి ఆయన వెంబడించినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.